స్టార్ట్. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఓ భారతదేశ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే యెజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు ఇనుప గడియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో పగలగొట్టి విర్రగొడుతుంది. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే యెజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు ఇనుప గడియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో పగలగొట్టి విర్రగొడుతున్నాను. థాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి నేర పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి థ్యాంక్ యూ లార్డ్ రీబా శాఖతర నేర పనిచేసే బలవంతుడికి బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి గడసర్పపు అంత్యక్రీస్తు ఆత్మలు నజరుడైన యేసు నామమున బంధిస్తున్నా వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే లిబేదాన్ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి విధమైనటువంటి కాడులు యేసు నామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిన్న బిడ్డల వారి ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. యవనస్తులు వారి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వారి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాల ఆరోగ్యాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషకతర్ రహల్ మాందర షకతర్ కులబదర షకతర్ కులబర రిబదర గలబదర బదర 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 బద షకతర్ రగల మాందర షకతర్ రగల బదర గలబర ప్రతి ఒక్క కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబా షకతర్ రగల మాందర శాందర లబదర బదర 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 రగల బర బల బర దూరసర కలబల పరిషటకత రొకల మాషకత రకల బదరొకల బదరిగిర బల బరబ ఓ రక్ర బ్ల 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 బ్ర గ్రి బ్ల బ్ల బ్ర ద్రి గ్రి బ్ల బ్ల షరకత రకల బరబదర బల బరబ ఓ రకరబ షకత రొకల బషకత రకల బదరిగిరి మాందర కర బల బరబ దైవ చిత్తానుసారమైన మా సంబంధాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. గర్భఫలానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. నూతన ఆత్మ రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ తరబాల షకతర గలబ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. నిద్రమత్తు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆత్మీయ ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ భ్రష్టలకత రీక రబాందర కులుమాందర సకిర దీర్ఘకాల వ్యాధులు రోగాలు షుగర్లు బీపీలు క్యాన్సర్లు అల్సర్లు అరికాల మంది ననేతి వారి గుండె భాగాలు వృద్ధి భాగాలు కాలేబాలు మూత్రమైన నరాలు కణాలు తలభాగాలు మెదడుబాలు కాలాలు చేతులు ప్రతి అవయవ భాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ఉర్రాబా షకత రకల దేవుని పనిని ఆటంకపరిచే సంబలు జోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థాంక్ యూ. ఓ దేవుని పని దేవుని ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భయంకరమైన తలనొప్పిని కలిగించే చాతబడి చెల్లంగి శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రాబా షకత రక మంచి నిద్ర భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిత్తానికి వ్యతిరేకమైన దానికి పిలుపుకి దర్శనాలకి నైపుణ్యతల ప్రభావాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి
నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఉరాబా శకత రోగ లమాంద రక లబా శకత రక లబా ఉరాబా వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నా వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా వినగల చెవి గ్రహించగల చూడగల కన్నులు ఆటంకపరిచే ఆత్మీయ మనోనేతలు వెలిగించబడిన ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఇతరుల శ్వాసని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఎడతగిన ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన జీవితాలు వాక్యానుసరణ జీవితాలకు దేవుడితో ఉన్న సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ప్రతి ఒక్కరి కష్టార్జితాల మీద ఆర్థిక పరిస్థితుల మీద దాడి చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. భూఫలాలు పశుఫలాలు థ్యాంక్ యూ లార్డ్ మీద దాడి చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఈర్ష్య అసూయ ద్వేష గర్వపు ఆత్మల క్రియలు తిరుగుబాటుతనపు ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఏలుబడి చేసే సాతాను ఇక్కడ బలిపెట్టి ఇరిమి 1:10 ప్రకారం తొలగించి వెరగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతుల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసు రక్తం చేత విడిచివేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలు ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాలు సంఘాలు సమూహాలు మెరిచి నీవులు జీవులు ఎలక్ట్రాన్ వ్యవస్థల మీద దాడి చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ప్రాణాత్మ దేహాలు ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు థ్యాంక్ యూ లార్డ్ మెరిచి నీవులు జీవులు చుట్టూ ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ప్రతి ఒక్క దాని చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గురిపేలాక రక్తం చేత కలవరిసి రక్తం చేత కంచి వేస్తున్నాను. నీ అగ్ని కంచి జకర్యా 2:5 ప్రకారంగా విడుదల చేసిన 14 పరలోక సైన్యం సమూహం కావాల్సిన విడుదల చేస్తున్నాను. ఆకాశ మండలం అంధకార బలవంతుడి క్రియలు భూమండలం మీద దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలకు ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచి వేస్తున్నాను. రివా శకత రకల మందర శకత రగ లబద రగ లబద రగ లబద రబద రగ లబ శకత రగ మందర శకత రగ లబద రగ లబద. ఓ థాంక్ యూ లార్డ్. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యం ఇవ్వబడిన యెషయా 45:3 అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలములను మరిగిన ధనము నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి అరికాలు మొదలైనవి నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని స్వస్థత హస్తాన్ని విడుదల చేస్తున్నాను. యెషయా 53:5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరి స్వస్థతని అరికాల మంది నన్నిటి వరకు వేస్తున్నాము విడుదల చేస్తున్నాం. మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబా లాబా శాకత రోకో లమాందర శాకత రగలబరబ అల్బురు దుర్రుగు లబా వాతావరణ పరిస్థితులన్నింటిలో యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గొరిపిల్ల యొక్క రక్తాన్ని కలవరిశిల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మంచి వాతావరణ పరిస్థితులు నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. ఓ రాబా శాకత రగలబర క్షేమకరమైన దీవెనకరమైన ప్రయాణాలు ఆహ్వాన దగ్గర ఇచ్చిన శుభకరమైన ప్రాణాలు ప్రతి ఒక్కరి ప్రాణాలకి రాకపోకల నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. వాక్య శక్తిని ప్రతి ఒక్కరి ప్రాణ మార్గాలకి నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ
సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లవాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివే ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివే కాలమందు నమ్మలగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన ప్రభువు నాకు వినండి నా పక్షముండి బలపరచెను ప్రభువు నాతో ఉండి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుతూ నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధను ఆ దేవునికు ఎటులైన కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైన కాపాడును నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
నాయకుడా ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనశీలుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరచును ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరచును కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచును ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచును కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనశీలుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మౌనాగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు మండుతున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు ఆరాధించు ఆ దేవుడు ఎటులైన కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైన కాపాడును నీకున్న అగ్నిగుండము ఏ మాత్రం నన్ను తాకదు అగ్నిగుండము
ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు నా దేవుడు ఎటులైనా కాపాడును. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనశీలుడా నీకే ఆరాధన. గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన. సింహాసనశీలుడా నీకే ఆరాధన. గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనశీలుడా నీకే ఆరాధన. గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. నీ కాలమందు నమ్మదగిన సహాయకుడా. కాలమందు నమ్మదగిన సహాయకుడా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన,
నీకే ఆరాధనా ప్రభువు మాతో నుండి నామని బలపరుతును ప్రభువు నాతో నుండి నా పక్షముండి బలపరుతును తీర్చుని కాపాడుటకు చేతును పరలోకము తీరు నుండి కాపాడుటకు చేతును పరలోకము నాతో నుండి నా పక్షముండి బలపరుతును నా పక్షముండి బలపరుతును తీరు నుండి కాపాడుటకు చేతును పరలోకము తీరు నుండి కాపాడుటకు చేతును పరలోకము నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు మండుతున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుతున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు మండుతున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా సింహాసనధీరుడా నీకే
సహాయకుడా ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనశీలుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరుచును ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరుచును కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరుచును ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరుచును కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనశీలుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును నీకే ఆరాధన నీకే ఆరాధన
మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రం నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన 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 మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున నీ శిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా కొట్టివేసి నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని మనం ఈ ఆత్మీయత ప్రార్థనలో చూసినట్లయితే పాపం యొక్క అభివృద్ధిని ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇంకా ఎలా కలిగిస్తాయి, వాటిని ఎలా మనం నజరుడైన యేసుక్రీస్తు నామములో విరగొట్టాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. వాక్యంలో మనం చూసి ఉన్నట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో వెనుకకు తిరిగిన వారి జీవితమును గూర్చి
దేవునిలో ముందుకు వెళ్లకుండా వెనుకంజి వేసేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా నాశనం చేసి విరగొట్టాలో ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మత్తయి సువార్త 12:45. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును. నేను గట్టిగా ఆమెంచున్నాను. ఏమని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడంటే, ఒక దురాత్మ ఒక వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితి, వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి హృదయం సామాన్యంగా ఉంటే, అంటే దాని ముందు వచ్చిన కూడా చదువుతాం. విశ్రాంతి దొరకనందున 43 చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలోనికి ప్రవేశించి అక్కడనే కాపురముండును. గట్టిగా ఆమె చెప్తాను. ఒక వ్యక్తిని దురాత్మ వదిలి వెళ్ళిన తర్వాత అవి మరలా ఎలా వస్తున్నాయో చూడండి. గట్టిగా ఆమె చెప్దాం. అపవిత్ర ఆత్మలు తిరిగి ఎలా వస్తాయి ఒక వ్యక్తి జీవితంలోకి? వదిలి వెళ్ళిపోయిన అపవిత్ర ఆత్మలు తిరిగి ఎలా వస్తాయి? గట్టిగా ఆమె చెప్దాం. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూడాలి ఇక్కడ వాక్యంలో దిద్దుబాటు, సంస్కరణ, అలాగే స్వచ్ఛమైన నైతిక జీవనం, ఇవి మాత్రమే మనిషి స్థితిని భద్రంగా క్షేమంగా చేయలేవు, ఉంచలేవు. కేవలం ఒక దిద్దుబాటు కలిగిన జీవితం, కేవలం ఒక సంస్కరణతో కూడిన జీవితం, కేవలం ఒక స్వచ్ఛమైన నైతిక జీవం, ఇవి మాత్రమే మనిషి స్థితిని భద్రంగా క్షేమంగా చేయలేవు, ఉంచలేవు. ఆమె చెప్తాం. ఎందుకంటే దేవుని ఆత్మ గనక మనలో నివసించకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించకపోతే, మన సొంత ప్రయత్నాల ద్వారా మనల్ని సరిదిద్దుకో చూస్తే ముందున్న స్థితి కంటే ఇంకా అధమమైన స్థితిలోకి సాతాను వారిని తీసుకెళ్ళగలడు. అది ఈ వచనంలో ఉన్న అర్థం. ఎందుకంటే అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. గట్టిగా ఆమె విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేతనే ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఈ దుష్టతరం అంటే ఇప్పుడు ఉన్న తరం. గట్టిగా ఆమె చెప్పండి. ఎందుకని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడంటే, ఈ దుష్టతరము అంటే అర్థం ఏంటంటే దుష్ట ప్రవర్తన కలిగిన తరము అని అర్థం. హల్లెలూయా. ఏ తరానికి ఇలాంటిది సంభవిస్తున్నది అన్నాడు? మా అపవిత్రాత్మ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చేది ఎవరిలో కంటే దుష్టతరము వారికి. దుష్టతరం అంటే ఏంటో కూడా మనం తెలుసుకుంటే వాటిని ఎలా నాశనం చేయాలి, వాటిని ఎలా విరగొట్టాలి,
వాటి నుంచి ఎలా విడుదల పొందుకోవాలనే సత్యం మనకు అర్థమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దుష్టతరము గురించి ఎలా చెప్పాలంటే పరిశుద్ధాత్మను పొందుకోని తరం, పరిశుద్ధాత్మను అంగీకరించని తరం, పరిశుద్ధాత్మతో ఏ మాత్రం అనుబంధం, సహవాసం, సత్యం తెలియని తరం. ఇంకా చెప్పాలంటే దుష్టతరం అంటే వంకర త్రోవ తిరుగుబాటు గల ప్రజలు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడైతే వంకర త్రోవ తిరుగుబాటు గల ప్రజలు ఉంటారో అదే దుష్టతరం. వారిలోనే అపవిత్రాత్మలు తిరిగి వచ్చి ఏలుబడి చేస్తూ ఉంటాయి, నివసిస్తూ ఉంటాయి. ఆమేన్ చెప్దాం. ఈ తరాన్ని మనం చూసినట్లయితే వీరు వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా వారిని వారు సరిదిద్దుకోవాలని చూసే తరమే దుష్టతరం. పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా వారిని వారు సరిదిద్దుకోవాలని చూసే తరమే దుష్టతరం. ఇటువంటి వారిలోనే అపవిత్ర ఆత్మలు తిరిగి వచ్చి ఏలుబడి చేస్తాయి, జీవిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనలో క్రీస్తు ఉండడం ఒక్కటే మన రక్షణకు, మన క్షేమ స్థితికి ఆధారం. యేసు క్రీస్తు మనలో ఉండడం ఒకటే మన రక్షణకు, మన క్షేమ స్థితికి ఆధారం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27 ఒకసారి చదువుదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా చదువు. 8:9. దేవుని సంతోషపరచాలి. 8వ అధ్యాయం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. శరీర స్వభావం గలవారు కారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అపవిత్ర ఆత్మలు తిరిగి వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారంటే ఒకసారి వదిలి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు, అపవిత్ర ఆత్మలు ఒకసారి ఒక వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వస్తాయా? వస్తాయి. ఎలా వస్తాయి అనేది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట. అవి మరలా ఆ వ్యక్తి శరీరానుసారమైన జీవితం జీవిస్తే, ఆ వ్యక్తి శరీర స్వభావం కలిగిన వ్యక్తిగా జీవిస్తే, శరీరం చెప్పినట్లుగా జీవిస్తే, శరీర కోరికల ప్రకారం జీవిస్తే, శరీర ఇచ్చలను అనుసరించి జీవిస్తే ఆ వ్యక్తికి ఖచ్చితంగా తిరిగి అపవిత్రాత్మలు వచ్చి ఏలుబడి చేస్తాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదును. ఆమేన్. సో ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే మనలో క్రీస్తు ఉండడం ఒక్కటే మన రక్షణ క్షేమ స్థితికి ఆధారం. మరే ఇతర కారణాలు, మన సొంత బలాలు, మన సొంతవి ఏవి లేవు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ వచనాలను బట్టి మనం చూసినట్లయితే ఆ తరంలో ఉన్న ఇజ్రాయెల్ వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ సత్యాన్ని వర్తింపజేశాడు. ఆ మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయం 35-36 వచనాల్లో చదువుదాం. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 35-36 వచనాలు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకుని బలిపీఠమునకు దేవాలయమునకును
దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గట్టిగా ఆమేన్. అంటే మొత్తం మీద వారి తరాలన్నిటిలోకి అప్పుడున్న తరమే చెడ్డది. ఆమేన్ చెప్తాం. ప్రజలు చాలా మతనిష్ట కనపరుచుకున్నారు. అంతేకాకుండా వారి పూర్వీకులు చేసిన విగ్రహారాధన వదిలిపెట్టారు. అయితే దేవుని కుమారుడు అంటే వారికి సాతాను సంబంధమైన ద్వేషం ఉంది. వారు ఆయన నిరాకరించి సిలువ వేశారు. దేవుడు వారిలో లేడు గనుక సాతానుకు వారి ఇంటిలో చొరబడే అవకాశం దొరికింది. కనుక వారి స్థితి అలాంటిది అయింది. సాతాను తనతో పాటు మరెన్నో పిశాచాలను వెంట పెట్టుకు వచ్చి దానిలో చొరబడ్డాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఏ తరం వారిలో? దుష్టతరం వారిలో. ఇప్పుడు అపవిత్రాత్మ దుష్టతరం కలిగినటువంటి వారిలో తిరిగి ప్రవేశిస్తుందనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వంకర త్రోవ, తిరుగుబాటుతనం కలిగిన త్రోవ ఈ రోజే కాదు, యేసుక్రీస్తు ప్రభు టైంలో కూడా ఉన్నారు. వారు విగ్రహారాధన అయితే విడిచిపెట్టారు కానీ యేసుక్రీస్తుని మాత్రం సొంత రక్షకుడిగా అంగీకరించారు, దేవుని కుమారుడిగా అంగీకరించారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. ఈ దుష్టతరం వారు ఎలా ఉన్నారంటే వారు తమ్మును చెరుపుకునిరి, ఆయన పుత్రులు కారు, వారి కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలాంటి వంశం వారని ఇక్కడ చెప్పబడిందంటే ద్వితీయోపదేశకాండం 32:5లో ఈ దుష్టతరం వారు ఆ అపవిత్రాత్మలు మరలా వారిలో ప్రవేశపడడానికి రావడానికి కారకులైనటువంటి వారు ఎటువంటి వారని దేవుడు మాట్లాడుతున్నాడంటే ప్రపంచ జనాభాలో దేవునికి ప్రత్యేకమైన ప్రజలుగా ఉన్న వారిలో ఎక్కువ మంది నిజంగా నమ్మకంగా ఉన్నవారు కాదు. ఆమె చెప్పాలి. ప్రపంచ జనాభాలో దేవునికి ప్రత్యేకమైన ప్రజలుగా ఉన్న వారిలో ఎక్కువ మంది నిజంగా నమ్మకం ఉన్నవారు కాదు దేవునికి. కనుక వ్యక్తిగతంగా వాళ్ళు దేవుని సంతానం కాదు. ఆమె చెప్పాలి. యేసు ప్రభు కాలంలో కూడా ఇలాగే ఉండేది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువు. అక్కడ యేసు ప్రభువే చెప్తున్నమాట. అందుకు యేసు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. క్షమించాలి, చదవండి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా. ఎవరు వీళ్ళు? విశ్వాసం లేని దుష్టతరం అంటే సత్యంలో ప్రతిష్ఠ చేయబడని వారు, దేవుడి యందు విశ్వాసం లేని వారు. చదవన్నది ఇంకా. మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ వచనంలో ఎంతవరకు మిమ్మల్ని సహింతును. గట్టిగా ఆమెన్చేద్దాం. విశ్వాసం లేని మూర్ఖతరము ఎవరైతే ఇప్పుడు కూడా ఉంటారో అటువంటి వారిలో ఈ అపవిత్ర ఆత్మలు తిరిగి ప్రవేశిస్తాయి. గట్టిగా ఆమెన్ చెప్తాం. దేవుని ఎడల విశ్వాసం లేని వారిలోకి ఈ అపవిత్ర ఆత్మలు ప్రవేశిస్తాయి. విశ్వాసం దేని వల్ల కలుగుతుంది? యోహాను సువార్త 17:17లో ఏమని ఉంది? యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అక్కడ? సత్యమునందు ప్రతిష్ఠ చేశాను అన్నమాట. సత్యము అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. గట్టిగా ఆమేన్ చెప్పండి. అయితే దేవుని వాక్యము మనం విశ్వాసం ఎలా పొందుకుంటాం? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా వక్ర మార్గం పట్టిన ఆ తరం ఇజ్రాయెల్ వారి సుదీర్ఘ చరిత్రలోకి వెళ్ళి అతి చెడ్డ తరాల్లో ఒకటి. ఆమె
ఒక వ్యక్తిలో విశ్వాసం దేవుని ఎడల లేకపోతే వదిలి వెళ్ళిపోయిన దురాత్మలు మరలా వచ్చి ఆవరిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలాంటి తరం అంటే అది చెడ్డ తరం అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39. 12:30. వ్యభిచారులైనటువంటి చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఆమేన్. ఇప్పుడు చెడ్డ తరము కలిగినటువంటి దుష్ట తరము కలిగినటువంటి వారు మరలా అపవిత్రాత్మల చేత ఎలా ఆవరించబడతారో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సూచక క్రియలు వెంబడించేవారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40 కూడా ఒకసారి చదువు. 2వ అధ్యాయంలో 40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. అపవిత్రాత్మను వదిలి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది రక్షణ జీవితం లేకుండా అలాగే కొనసాగిస్తే అపవిత్రాత్మలు వారిలో చేరబడతాయి మరలా. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో గడిపిన రోజులన్నీ ప్రజల యొక్క అపనమ్మకాన్ని అవిధేయతను ఎదుర్కొంటూ బాధపడుతూనే గడపాడని ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఆమేన్. ఎంతవరకు నేను మిమ్మల్ని సహించాలన్న మాట ఆయనకు కలిగిన బాధే. ఇదే కారణంతో మనం ఇప్పటికీ ఆయన బాధ కలిగిస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూర్ఖ తరము అంటే ఇదే, చెడ్డ తరము అంటే ఇదే. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 42 నుంచి 45 వచనాలు చదువు. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపెను. మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అవతములకు జనకుడై ఉన్నాడు. దుష్ట తరము అబద్ధముల చేత నడిపించబడే తరము, దేవుని సత్యాన్ని వక్రీకరించే తరము. దుష్ట తరము అనేది దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించని తరము. ఇటువంటి వారిని అపవిత్రాత్మలు ఖచ్చితంగా తిరిగి ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దుష్ట తరముకు వేరే జీవించండి అని. ఆమేన్. ఈ లాస్ట్ డేస్ లో దుష్ట ప్రవర్తన కలిగిన తరాల నుంచి వేరుగా జీవించాలి. ఆమేన్ చెప్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదువు. సామెతలు 30వ అధ్యాయం 12. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. దుష్ట తరము అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. కడగబడని తరము. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇటువంటి తరానికి వేరే జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దుష్ట తరానికి మనం వేరే జీవించాలి. అపవిత్రాత్మలు తిరిగి వీరిలో ఎలా ఉంటాయో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15. మూడుని మార్గము వాని దృష్టికి సరైనది. జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును. సో దుష్ట తరము, అపవిత్రాత్మల చేత మరలా ఆవరించబడే తరము మూఢ తరము.
మూఢత్వం గల తరం, అపవిత్ర ఆత్మల చేత ఆవరించబడే తరం ఇంకెలాంటిదని దేవుడు మాట్లాడుతున్నాడంటే అక్కడ మనం చూడొచ్చు. వాళ్ళకి వాళ్ళే శుద్ధులు అనుకునే తరం అది. వారి కల్మషం నుంచి శుద్ధి కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ఇంకా కల్మషంతో బ్రతికే వారి జీవితాల్లో అపవిత్ర ఆత్మలు ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఒక వ్యక్తిలో అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కల్మషమైన ఆలోచనలతో, కల్మషమైన తలంపులతో, కల్మషమైన ఉద్దేశాలతో ఆ వ్యక్తి కనుక జీవిస్తే అది ఇంకా శుద్ధి చేయబడని హృదయం. ఆమేన్. అటువంటి హృదయంలో ఖచ్చితంగా మరలా మొదటి వచ్చిన దానికంటే 7 దురాత్మలు తీసుకుని వచ్చి అపవిత్రం ఇంకా ఎక్కువ చేయరు ఆ వ్యక్తి జీవితంలో. ఆమేన్ చెప్తాం. ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిలో ఉండే ఆ హృదయం దేవుని చేత, వాక్యము చేత శుద్ధీకరించబడాలి, రక్షణ చేత కప్పబడాలి. ఆ వ్యక్తి హృదయం అలాగే వదిలివేయబడకూడదు, కల్మషం చేత మరలా ఉండకూడదు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనం ఇంకా చదువుదాం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2. ఒకరి నడతలనియు ఒకని నడతలని వారి దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మను పరిశోధించును. యెహోవా ఆత్మలను పరిశోధించును. గట్టిగా ఆమేన్ చెప్తాం. మన దృష్టికి మనం అన్ని విషయాల్లో కరెక్ట్ అనుకోవడం దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు. ఆమేన్. నేటి జనరేషన్ లో మనం చూస్తే ఏది చెప్పినా నాకు తెలుసులే, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నేను ఎలా చదవాలో నాకు తెలుసు, నేను ఎలా ఉద్యోగం చేయాలో నాకు తెలుసు, నేను ఎలాంటి వ్యక్తుల్ని వివాహం చేసుకోవాలో నాకు తెలుసు, నేను ఎప్పుడు గర్భం దాల్చాలో నాకు తెలుసు. చాలా మంది చూడండి, వాళ్ళు దేవుడు పెట్టే నియమాలను వాళ్ళ సొంత జీవితాలకు, వాళ్ళ సొంత ఆలోచనలకు, వాళ్ళ సొంత తలంపులకు అనునయించుకుని వారికి వారే వాళ్ళ ఆలోచనలకు గుడ్ అనుకుంటున్నారు. దుష్టతరం. ఆమె చెప్దాం. వాళ్ళకి ఎవరు సజెషన్ ఇవ్వడానికి కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ, ఏ విధమైన అడ్వైజులు ఇవ్వడానికి కానీ ఒప్పుకోరు. ఆమె చెప్పాలి. ఇదే దుష్టతరం అంటే. గట్టిగా ఆమె చెప్తాం. ఏది వాళ్ళకి మంచిగా అనిపించదు. ఒకవేళ సలహాలు ఇచ్చే, చాలా మంది ఎలా చెప్తా ఉంటారంటే ఈ సలహాలు ఇచ్చే వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళగా ఎంచుతారు వాళ్ళు. ఆమె చెప్దాం. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏమాత్రం విలువ ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. వీరిలోనే వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా నీతిమంతులుగా కనబరుచుకోవడం, వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా శుద్ధులైపోయిన వాళ్ళుగా అనుకోవడం, వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా నాలో ఏ పాపం లేదు అనుకోవడం, ఇదంతా కూడా అపవిత్రాత్మలు తిరిగి వారిలో ఏలుబడి చేయడానికి ఆస్కారం ఇచ్చేస్తారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35 కూడా ఒకసారి చదువుదాం. 2:35. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. వాళ్ళ మాటలు మనం అక్కడ చూసి ఉన్నట్లయితే ఇర్మియా గ్రంథంలో ఏమని చెబుతున్నాడు దేవుడు ఆ వాక్యంలో 2:35లో, ఈ యొక్క అపవిత్రాత్మలు తిరిగి ఆవరించే వారిలో ఉండే మాటలు. వాళ్ళు ఏమనుకుంటారంట, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు, నాలో ఏ దోషం లేదు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, నన్ను ఎవరు అనడానికి సరిపోరు, నన్ను ఎవరు వేలెత్తి చూపించడానికి వీల్లేదు. ఇలా తారసపడే వాళ్ళందరిలో కూడా దురాత్మలు తిరిగి వచ్చి ఏలుబడి చేస్తాయి. ఆమె చెప్పాలి. నాలో పాపమే లేదు, ఈ మాట యేసు తప్ప ఎవరో చెప్పలేదు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అంటారంట మేము నిర్దోషులం, యెహోవాకు మా మీద ఏమి కోపం లేదు, దేవుడికి మా మీద ఏమి కోపం లేదు, మేము పాపం చేయలేదని చెప్పినందుకే నీ మీద నేను తీర్పు తీరుస్తానంటున్నాడు. ఆమె చెప్తాం. ఇది ఇజ్రాయెల్ చేసిన 4 ఘోర పాపాలు ఇక్కడ ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు ఎలాంటి పాపాలు వారు చేశారంటే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 32 నుంచి మనం 35 వరకు ఒకసారి చదువు.
కన్యక తన ఆభరణములను మరచిన, పెళ్లి కుమారి తన వడ్డాణములు మరచిన, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు. నామము తీర్చుకున్నట్టుగా నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువల్ల నీ కార్యములు చేయటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. చాలు గట్టిగా నామించడం. ఇన్ని పాపాలు చేసిన ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ 4 రకాల ఘోరమైన పాపాలు చేసి కూడా నేను నిర్దోషిని, నాలో ఏ పాపం లేదు, దేవుడికి మా మీద ఏ కోపం లేదు అంటున్నారు వాళ్ళు. ఆమె చెప్దాం అంటే ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు చేసిన 4 ఘోర పాపాలు ఏంటంటే, మనం చదివిన ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32 నుంచి 35లో 1 దేవుని విస్మరించడం, 2 ఆత్మ సంబంధమైన వ్యభిచారం, 3 పేదలపై దౌర్జన్యం చేయడం, 4 వాళ్లే నీతిమంతులు అనుకోవడం. ఆమె చెప్పాలి. ఈ 4 రకాల పాపాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళు అపవిత్రాత్మలు తిరిగి ఏలుబడి చేస్తాయి. దేవుణ్ణి విస్మరించడం, ఆత్మ సంబంధమైన వ్యభిచార పాపం చేయడం, పేదలపై దౌర్జన్యం చేయడం, వారికి వారే నీతిమంతులు అనుకోవడం, ఇవన్నీ దేవుడి దృష్టిలో ఘోరమైన పాపాలు. ఇవి ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. వారు తమ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు. కానీ ఏ పాపం చేయలేదని చెప్తున్నారు, ఏ పాపం వారిలో లేదని చెప్తున్నారు. అయినా తాము నిర్దోషులమే అంటున్నారు. మనుషుల ఆత్మ సంబంధమైన అంధత్వం అంటే ఇదే. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే ఇలాంటి స్థితిలో దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత దేవుని విస్మరించే స్థితిలో, అంటే దేవుని విడిచిపెట్టేసిన స్థితిలో, అలాగే ఆత్మ సంబంధమైన వ్యభిచార పాపాలతో, అలాగే ఇక్కడ మనం చదివినట్లుగా పేదల్ని గాయపరిచే స్థితిలో, వాళ్ళని బాధలు పెట్టే స్థితిలో, అలాగే మనం చూసినట్లయితే వాళ్ళకు వాళ్ళే నీతిమంతులు అనుకునే స్థితిలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరిలో కూడా తిరిగి అపవిత్రాత్మలు ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. అపవిత్రాత్మలు ఇంకా ఎలా ఏలుబడి చేస్తాయంటే వారిలో మనం చూడొచ్చు. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 11 చదవండి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అపవిత్రాత్మలు ఒక వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇతరులను కించపరిచి ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరిలో కూడా అవి తిరిగి ఏలుబడి చేస్తాయి. నేను ఆ దొంగలా లేను, నేను ఈ పాపిలా లేను, నేను ఆ చాలా మంది ఈరోజు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, చాలా ప్రార్థన తెలిసిన వాళ్ళే, చాలా వాక్యం తెలిసిన వాళ్ళే, నేను అంత ఘోరమైన పాపిలా లేను, ఇంత ఘోరమైన పాపిలే లేను, నేను అంత పెద్ద తప్పులు ఏం చేయట్లేదు, నేను ఇంత పెద్ద తప్పులు ఏం చేయట్లేదు, లేకపోతే ఆ దొంగలాగా నేను లేను, ఈ వ్యభిచారలాగా నేను లేను, అదే పెద్ద పాపం. ఇలాంటి మాటలు మాట్లాడే స్వభావం ఉందే, అది ఎందుకు వస్తుంది? నేనే నీతిమంతుడు అనుకుంటున్నాడు పరిసయ్యుడు. మనము ఇతరులతో పోల్చుకుని ఇతరుల్ని తక్కువ చేసి మనల్ని మనం హెచ్చు చేసుకుంటూ మనల్ని మనం నీతిమంతులుగా చూపించుకునే ఏ పాపమైనా సరే అపవిత్ర ఆత్మలు తిరిగి వచ్చి ఆ వ్యక్తి మీద దాడి చేయడానికి చోటిచ్చినట్టే. ఆమె చెప్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువు. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన
పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మనము పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఎలా అడుగుతూ ఉంటారంటే, యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుంది కదా, అంటే ఇక మనలో పూర్తిగా పాపం పోయినట్టే కదా అని అడుగుతారు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని శుద్ధి చేసేది వాస్తవం. కానీ అంత మాత్రం చేతన మనము పూర్తిగా పాపం లేని వారు అవుతామా అంటే, మనలో భ్రష్ట స్వభావం లేకుండా పోయింది అంటే అబద్ధం. ఆమేన్. యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడింది వాస్తవం, పాపాలు తీసివేయబడింది వాస్తవం. మరి మన భ్రష్ట స్వభావాలు పోయినాయా? మన కోపాలు పోయినాయా? మన ఈర్ష్యలు పోయినాయా? మన అసూయలు పోయినాయా? మనము ఇంతకుముందు పరిచయంలాగా మాట్లాడుతున్న మాటలు పోయినాయా? మరి అవి పాపాలు కాదా? గట్టిగా ఆమేన్ చెప్తాను. అలా కాదు. ఇక్కడ ఎవరైనా అలా జరుగుతుందని, యేసు రక్తం చేత కడగబడితే అన్ని విషయాల్లో నేను పూర్తిగా పాపిని కాకుండా పోయాను, పూర్తిగా పాపం అంత స్వస్థత పోయింది జరిగింది అనుకుంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యోహాను పత్రికలో, ఏ విశ్వాసి కూడా పాపం లేనివాడు కాదు. ఆమేన్ చెప్పాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12 ఒకసారి చదువుదాం. 6:12. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమింపుము. మా రుణములను క్షమింపము. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 11 కూడా చదువుదాం. మీరు చెడ్డవారై ఉండియు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయే నెరిగి ఉండగా మీ పిల్లలకు మంచి ఈవులు నీయే నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. యోహాను అంటున్న మాటను మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, ఈ లోకంలో యేసు రక్తం మన పాపాల నుంచి మనల్ని శుద్ధి చేసే అవసరం లేనంతగా మనకి ఎప్పటికీ అయిపోం, మనం ఎప్పటికీ అయిపోం. ఆమేన్ చెప్దాం. 2000 సంవత్సరాల క్రితమో, లేకపోతే 1 సంవత్సరం క్రితమో, 10 సంవత్సరాల క్రితమో, 5 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, ఇక నేను పాపిని కాకుండా అయిపోయానంటే అది అవ్వదు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు మాట్లాడుతున్న మాట, మనం నాలో పాపం లేదు అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నవారు. మనకు మనమే తప్పుదారి పట్టించుకుంటున్నవారు. గట్టిగా ఆమె చెప్పాలి. మనకు మనమే నిజం కాని దాన్ని నిజమని మనల్ని నమ్మించుకుంటున్నాం. ఆమె చెప్పాలి. దీనికి మనమే బాధ్యులం కాబట్టి ఆ దోషం కూడా మనది. గట్టిగా ఆమె చెప్పాలి. మనం పాపం లేని వారమని అనుకోవడం, అలా ఆలోచించడానికి మనం చేసే సొంత ప్రయత్నాలే కారణం, కానీ దేవుని వాక్కు కాదు. ఆమె చెప్పాలి. మనలో ఏ ఇతర సత్యమన్నా ఉండనియండి, పాపం గురించి, పాపాల శుద్ధి గురించిన సత్యం మాత్రం మనలో ఉండదు. ఆమె చెప్దాం. మనలో పాపం లేదనుకుంటే గట్టిగా ఆమె చెప్పాలి. అలాంటి స్థితిలో మనం సత్యాన్ని ఎదుర్కోవడం లేదు, కానీ దాని నుంచి తప్పించుకుపోతున్నాం అన్నమాట. ఆమె చెప్పాలి. పాపాన్ని మరో పేరుతో పిలుస్తూ అది పాపం కాదని అనుకుంటున్నాం అన్నమాట. ఆమె చెప్పాలి. ఈ విధంగా మన హృదయాల్లో సత్యం స్థానంలో అసత్యం చొరబడుతుంది. విశ్వాసులందరూ పరిపూర్ణులుగా ఉండేందుకు చూడాలి, గాని ఈ లోకంలో ఎవరు దాన్ని అందుకోలేరు. గట్టిగా ఆమె చెప్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 చదువు ఒకసారి. 3:12. ఇది వరకే ఫిలిప్పీ పత్రికలో 3:12 ఏమని రాయబడింది? ఇదివరకే నేను గెలిచితి అయినను, ఇదివరకే నేను గెలిచితినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము
నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతును దాన్ని పట్టుకుని వల్లని పరిగెత్తుచున్నాను. నేను పూర్తిగా పరిశుద్ధము, నేను పూర్తిగా పరిశుద్ధత, నేను పూర్తిగా పాపము లేని వ్యక్తిని అయిపోయాను అన్నట్టుగా మాట లేదు అక్కడ. గట్టిగా ఆమేన్ చెప్తాం. పౌలు ఏమని చెబుతున్నాడు ఆ మాటలో? నేను పూర్తిగా అన్నిట్లో గెలిచేశాను, నేను అన్నిట్లో సంపూర్ణుని అయిపోయాను అని అంటున్నాడా? అనడం లేదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలా అని చెప్పి సంపూర్ణం అవ్వమని కూడా ఇక్కడ దేవుడు మాట్లాడతా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆ సంపూర్ణత కోసమే క్రీస్తు మనల్ని పిలిచాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. క్రీస్తు బల ప్రభావాలు సహవాసం కొంత మట్టుకు పౌలుకి తెలుసు గాని అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు అవకాశం ఉన్నదంతా అతనికి ఇంకా తెలియలేదు. ఆమేన్ చెప్దాం. పరిపూర్ణ సంపూర్ణ స్థితి అంటే దీన్ని సాధించడం అతని గమ్యం కానీ ఇంకా సాధించలేదు అంటున్నాడు. ఆమేన్ చెప్పాలి. మనం కూడా క్రీస్తులాగా మారిపోవాలి, క్రీస్తులా నడవాలి అనేది మన గమ్యం, కానీ ఇంకా పూర్తి అవ్వలేదు అది. ఆమేన్ చెప్దాం. ఒక రకమైన పరిపూర్ణ స్థితి తమకు కలిగిందని భావించి ఇతర విశ్వాసులను చిన్నచూపు చూస్తూ ఉన్నవారు ఫిలిప్పి సంఘంలో కొందరు ఉన్నారు. పౌలు తాను ఎవరిని ఉద్దేశించి ఈ లేఖలు రాస్తున్నాడో వారి ఆత్మీయ స్థితికి సరిపోయే విధంగా రాశాడు. తనకు పరిపూర్ణత కలిగిందని తాను చెప్పుకోవడం లేదు. ఈ సంగతి వారికి తెలియాలని అతని ఉద్దేశం. గొప్ప రాయబారి పౌలుకే పరిపూర్ణత లేనప్పుడు మనలో లేదనుకోవడానికి సంశయం ఏముంది? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు తనని రక్షించి పిలిచినప్పుడు తాను ఎలా ఉండాలని ఆయన కోరాడో పూర్తిగా ఆ విధంగా అయిపోవాలని పౌలు ఆశ, మన ఆశ కూడా అయి ఉండాలి. ఆమేన్ చెప్దాం. అయితే ఒక విశ్వాసి ఈ భూమిపై ఎంత పవిత్రంగా, విధేయంగా, అనుకువగా, ఫలభరితంగా ఉండడం సాధ్యమో అంతగా తాను గలగాలని కోరాడు. ప్రస్తుతం ఉన్న తన ఆత్మీయ స్థితిలో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తు ఇంకా ఎక్కువ ఉండాలని ఆశిస్తున్నాడు. మనకు కూడా ఇదే ఆలోచన ఉండాలి. చాలా మందిలో అపవిత్రాత్మలు తిరిగి ఎందుకు ఏలుబడి చేస్తాయో తెలుసా? నేను అంతా సంపూర్ణమైపోయాను, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోయాను, నేను క్రీస్తులాగా అయిపోయాను, నేను క్రీస్తులా మారిపోయాను, నేను క్రీస్తులా జీవిస్తున్నాను, నాలో ఏ పాపం లేదు, ఇలా అనుకునే వారిలో ఖచ్చితంగా అపవిత్ర ఆత్మలు వచ్చి తిరిగి ఏలుబడి చేస్తాయి. మనం సంపూర్ణులుగా అయ్యింది కొంతవరకే గాని పరిపూర్ణంగా కాదు. అది యేసు క్రీస్తు ఇచ్చిన రోజు, వచ్చిన రోజు మనం పరిపూర్ణులు అవుతాం. ఆమేన్ చెప్పాలి. మన ఆశ ఇంకా తీరకూడదు. గత కాలంలో ఉన్న ఆత్మీయ స్థితిని చూసి లేదా ఇప్పుడున్న ఆత్మీయ స్థితిని చూసి ఇక నేను లాస్ట్ ఇయర్ కంటే ఈ జరిగిపోయిన ఇయర్స్ కంటే ఇప్పుడు చాలా అధికంగా నేను ఎదిగిపోయి ఉన్నాను ఆత్మీయ జీవితంలో. నేను ఎంతో బాగా అన్నిట్లో ఆరితేరిపోయాను, లేకపోతే చాలా విషయాలు నాకు తెలిసిపోయినాయి, నేను చాలా విషయాల్లో మార్పు చెందిపోయాను, నేను చాలా రూపాంతరపరచబడ్డాను. సో నేను ఆ క్రీస్తు వలె అయిపోయాను అనుకోవడానికి ఏ విశ్వాసీ జీవితంలో లేదు. మనం ఎంత ఎదుగుతున్నా, ఎంత సత్యాలు తెలుసుకుంటున్నా, ఎంతగా మన జీవితాన్ని మార్చుకుంటున్నా, వాక్యం ద్వారా మనల్ని మనం అన్ని విషయాల్లో ఇంకా రూపొందించుకుంటున్నా క్రీస్తులాగా, ఇంకా అవ్వాల్సింది ఎంతో ఉంది. దాంతో మనం తృప్తి చెందిపోవడానికి వీల్లేదు. అదే పౌలు అక్కడ చెబుతున్నాడు, నేను ఇంకా సంపూర్ణతను పొందలేదు. అపవిత్ర ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఇలా ఎవరైతే తృప్తి చెందిపోయి ఆత్మీయ జీవితాన్ని అక్కడతో ఆపేసుకుంటున్నారో అది ఆగిపోవడమే. తృప్తి చెందిన జీవితం ఆత్మీయంగా ఆగిపోయినట్లే. ఈ క్రీస్తులాగా ఇంకా మలచబడాలన్న ఆలోచన వాళ్ళకు ఉండవు. ఇంకా వారు ఇంకా క్రీస్తు సారూప్యంలోకి రాకుండానే వచ్చేసాం అనుకుంటారు. ఎవరు అలా వచ్చేది ఎవరు? ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎంత మనం ప్రయత్నిస్తున్నా ఇంకా క్రీస్తులాగా మార్చబడాల్సింది ఎంతో ఉంది, క్రీస్తులాగా ఉండాల్సింది, చేయాల్సింది ఎంతో ఉంది. ఆ సంపూర్ణత పొందుకునేంత వరకు కూడా, ఆ క్రీస్తు రాకడొచ్చి ఆయనతో మనం వెళ్ళేంత వరకు కూడా ఆమేన్. కానీ ఈ లోపే మనం అంతా అయిపోయాము, నేను యేసులాగా అయిపోయాను అని అనుకోవడానికి లేదు. ఆయన లాగా అయిన రోజు యేసుక్రీస్తువే మనల్ని ఆయన వచ్చి ఆ రాకడలో ఆయన తీసుకువెళ్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అయితే అపవిత్ర ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఇలాగా వాళ్ళల్లో సంపూర్ణులైపోయారు అనేటువంటి ఆలోచన వచ్చి ఉంటే గనక అవి దేవుణ్ణి అధిగమించే ఆలోచనలు అక్కడ చోటు చేసుకుంటాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సత్యం ఉండదని యోహాన్ అందుకే చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యోహాన్ అక్కడ విశ్వాసులకు రాస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసులంతా తమ పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరత గురించి యోహానికి తెలుసు కాబట్టి ఒప్పుకోమంటున్నాడు. హల్లెలూయా.
ఇలా అనువదించిన ఒప్పుకుంటే అంటే ఇలా అనువదించిన గ్రీకు పదానికి వేరొకడు ఏదో ఒక సంగతి గురించి చెప్పిన దాన్ని చెప్పడం, సమ్మతించడం, తనపై వచ్చిన నేరారోపణ అంగీకరించడం అనే అర్థాలు ఉన్నాయి. పాపాలను ఒప్పుకోవడం అంటే దేవుడు వాటి గురించి చెప్తున్న దాన్నే మనము చెప్పడం, సమ్మతించడం, పొరపాట్లు లేక తప్పు నిర్ణయాలు వంటి వేరే పేర్లు వాటికి పెట్టకూడదు. ఏదో పొరపాటు అయిపోయిందండి, ఏదో అనుకోకుండా తప్పు నిర్ణయం తీసుకొచ్చింది, ఇలాంటి పేర్లు పాపానికి మనం పెట్టకూడదు. పాపం అన్నది దేవుడి దృష్టిలో ఎలాంటిదైనా పాపం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ విధంగానైనా దేవుని పరిపూర్ణ నీతి న్యాయాలకు పవిత్రతకు వ్యతిరేకంగా మనసులో, మాటలో, క్రియలో ఉండేది ఏదైనా పాపమే. పాపం అంటే ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు యోహాను ద్వారా. ఏ విధమైనటువంటి దేవుని పరిపూర్ణ నీతి న్యాయాలకు, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైనవి మన మనసులో కానీ, మన మాటల్లో కానీ, మన యొక్క క్రియల్లో ఉండేది ఏదైనా సరే పాపమే. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడి నీతి న్యాయాలకి, పరిశుద్ధతకు వ్యతిరేకమైన మాటలు మనలో లేకుండా ఉన్నాయా? మన మనసులో లేకుండా ఉన్నాయా? మన క్రియల్లో లేకుండా ఉన్నాయా? మరి అదే పాపం అంటే. గట్టిగా ఆమేన్ చెప్దాం. చేయవలసింది ఏదైనా చేయకుండా వదిలివేయడం కూడా పాపమే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. పాపం చేయడమే మనల్ని దోషులుగా చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అప్పుడే మనకి పాపం నుండి విడుదల కొరకు క్షమాపణ అవసరం అవుతుంది. ఆమేన్ చెప్పాలి. అందువల్ల మనం దేవునితో సమ్మతించి మన పాపాలను వాటికి తగిన పేర్లతో గుర్తించి దేవుని క్షమాపణ అడగాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మన పాపాలను ఒప్పుకోవడం, వెలుగులో నడుచుకోవడం కలిసి ఉంటాయి. ఆమేన్. వెలుగు మన పాపాలను బయట పెడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. 13-14. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో ప్రత్యక్షపరచున్నది ఏదో అది ఎరుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు? బయటపడినప్పుడు వాటిని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఆ పాపాలు క్షమించగలిగిన వాడు దేవుడే గనక ఆయన వద్దే పాపాలు ఒప్పుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు, శాశ్వతంగా వాటిని తుడిచిపెట్టేస్తాడు. ఆమేన్ చెప్పాలి. సమస్తమైన అన్యాయాన్ని, చెడుతనాన్ని మన మనసాక్షి నుండి కడిగి వేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. యేసు రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సో ఒప్పుకోని పాపాలు ఒకరి జీవితాల్లో ఎక్కడైనా ఏలుబడి చేస్తే విడిచిపెట్టబడినటువంటి, వదిలిపోయినటువంటి అపవిత్ర ఆత్మలు ఖచ్చితంగా తిరిగి ఇంకా ఆ పాపాలు కొనసాగించే వారి జీవితాల్లో ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్ చెప్తాం. దేవుడు ఎప్పుడు ఆయన మాటకు విశ్వసనీయంగా ఉంటాడు. మనం ఉంటున్నామా? గట్టిగా ఆమేన్ చెప్తాం. మనుషులను రక్షించాలన్న తన ఏర్పాటుకు, తన స్వభావానికి విశ్వసనీయంగా ఉంటాడు దేవుడు. ఆయన క్షమించే దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మనుషుల పాపాలను క్షమించేలా ఆయన తన సొంత కుమారుణ్ణి వారి కోసం పరిహార బలిగా మరణించేందుకు పంపించాడని బైబిల్ వాక్కు చెప్తుంది. ఆమేన్ చెప్పాలి. అందువల్ల మనం పశ్చాత్తాపడి నిజంగా క్షమాపణ, పాపాల నుంచి శుద్ధిని ఆశిస్తే ఆయన తప్పక క్షమిస్తాడన్న దానిలో సందేహమే లేదు. ఆమేన్. అది ఏ రకమైన పాపమైనా సరే, ఒక చెడు తలంపు, ఒక చెడు మాట, ఒక చెడు ఉద్దేశమో, ఒక చెడు ఆలోచన, అది కూడా పాపమే. ఇతరులని తక్కువ చేసి మనం చూడడం కూడా పాపమే. ఇవన్నీ కూడా నేను గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి పాపాలేవి నాలో లేవని ఎంతమందిని చెప్పగలం? గట్టిగా ఆమేన్ చెప్దాం. గత 5 సంవత్సరాల నుంచి
ఇలాంటి పాపాలేవి నాలో లేవని గత సంవత్సరం, గత రోజులు, కొన్ని నిన్న కూడా నేను ఎవరి మీద ఎటువంటి ఆలోచనలు కలిగి లేవని ఎవరు చెప్పగలరు? గట్టిగా ఆమేన్ చెప్పండి. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి పాపమైనా సరే ఆ పాపాన్ని ఒప్పుకుని దేవుడి దగ్గర క్షమాపణ పొందాల్సిందే. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాంటి మనస్సు మనకి రావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనలో పూర్తిగా క్రీస్తు స్వభావం వచ్చే వరకు ఏ పాప స్వభావం కూడా మనలో ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. న్యాయం ఆధారంగా ఆయన మన పాపాలు క్షమిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. క్రీస్తు మన పాపాలకు పరిహారం చెల్లించాడు. అందువల్ల మనం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుంటే న్యాయంగా దేవుడు క్షమించేవాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను అక్షంగా పాపివే నువ్వు అని చెప్పడానికి ఈ మాటలు చెప్పట్లా. మీలో ఉన్న పాపం పదే పదే ఎత్తి చూపించాలని కూడా నేను చెప్పట్లా. ఆమేన్ చెప్తాను. ఏ రీతిలో కూడా మనలో పాపం లేదు అనే స్థితి దేవుడి దగ్గర నుంచి రావాలి. ఆ సాక్షి ఆమేన్. మన మనస్సాక్షికి తెలియాలి, మన అంతరాత్మకు తెలియాలి, దేవుడికి తెలియాలి. ఇంకోటి ఏంటంటే, ఏ ఆలోచన కూడా పాపం లేకుండా ఉంది, ఏ తలంపు కూడా పాపం లేకుండా ఉంది, ఏ ఉద్దేశం కూడా పాపం లేకుండా ఉంది అనేది మన మనస్సాక్షికి తెలిసిపోతుంది. ఆమేన్. ఆ పాపం లేని స్థితిని ఎప్పుడైతే మనలో కనబడుతుందో అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది జీవించడానికి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? అటువంటి మనస్సాక్షి దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు క్రీస్తు రక్తం చేత నిర్జీవమైన క్రియలను కడిగిన ఆ మనస్సాక్షి మనకు కావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాటిని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ పాపాల విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమని చెప్పాడంటే, అందరూ పాపం చేశారు అని రోమపత్రిక 3వ అధ్యాయం 9లో ఉంది. మనం చదువు ఒకసారి చదువు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా? మేము వారికంటే శ్రేష్ఠులము. తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి భయపడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుడు ఎదుకువాడెవడను లేడు, దేవుని వెదుకువాడెవడను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడును లేడు, ఒక్కడైనను లేడు. ఆమేన్. దేవుని వాక్యము నాలో మనం అనుకుంటే ఏ పాపము లేదు, నేను అంత పరిశుద్ధపరచబడిపోయాను అనుకుంటే ఆ వాక్యము మనం నమ్మనట్టు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనము పాపం చేయలేదనంటే దేవుని వాక్కు తప్పని, బైబిల్లోని దేవుడు అబద్ధం ఆడుతున్నాడని చెప్తున్నట్లు అనమాట, అంగీకరించకపోతే చేసిన పాపాలని. అలాంటప్పుడు బైబిల్లోని ఏ భాగానికి కూడా మనలో సరైన స్థానం లేనట్టే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ అపవిత్రాత్మను మరలా తిరిగి మనలోకి రాకుండా దేవుడు వాక్యానికి లోబడి సరిచేయబడాల్సిన విషయాల్లో ఇంకా సరిచేయబడాలి. దేవుడు కోరుకున్న రీతిలో ఆ భ్రష్ట దుష్ట తరములాగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. 3:7. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే, దురాత్మలు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనసు మార్చుకోకుండా పాత జీవితపు ఛాయలే ఇంకా ఉన్నట్లయితే
పాత పరిస్థితి, పాత స్వభావమే ఇంకా ఆ వ్యక్తిలో ఉన్నట్లయితే, మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే అపవిత్ర ఆత్మలు ఆ వ్యక్తిలోకి వచ్చి తిరిగి ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమేన్. 12 చదువుతాం. మొత్తం అదే 3వ అధ్యాయం 12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని కాల్చివేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ రీతిలోనైనా సరే దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ. ఒకటే, మారు మనసు పొందకపోతే వచ్చే భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. లూకా సువార్త 9వ అధ్యాయం 41 కూడా ఒకసారి చదువు. 9:41. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. ఈ కుమారుని చూడండి, ఇంకా దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత దేవుడి మీద ఉన్న విశ్వాసం మనకి ఎక్కువ కావాలి కానీ తక్కువ కాకూడదు. అలా తక్కువ అయిన వారి జీవితాల్లో ఖచ్చితంగా దుష్ట ప్రవర్తన కలిగిన వారి జీవితాల్లో ఖచ్చితంగా దారుణమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆమేన్. దురాత్మలు తిరిగి వచ్చి ఏలుబడి చేయడానికి దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, ఈ దుష్ట ప్రవర్తన, అవినీతి పరులుగా జీవించడం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిని ఎక్కడ ఎవరి జీవితాల్లో ఉండకూడదు వేస్తున్నాము. దేవుడు మాట్లాడుతున్నాడు. అపవిత్ర ఆత్మలు తిరిగి చోటిచ్చే విధంగా దుష్ట ప్రవర్తన కానీ, విశ్వాసం లేని తరంగా కానీ జీవించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. 34వ కీర్తన 16వ వచనం. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమునకు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. దుష్టతరమైన దుష్క్రియలు చేయవారిలోనైనా అపవిత్రాత్మలు తిరిగి చోటు చేసుకుంటాయి. 37వ కీర్తన 9వ వచనం. కీడు చేయవారు నిర్మూలమగుదురు. దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి మరలా ఏ విషయమైన కీడు ఆలోచనలు కలిగి ఉన్నా ఆ వ్యక్తి జీవితాల్లో మరలా తిరిగి వస్తాయి. అదృష్ట ప్రవర్తన కలిగిన వారికి. 94వ కీర్తన 16వ వచనం. దుష్టుల మీదకి నా పక్షమున ఎవరు లేచును? ఎవరు లేచును? దోషం చేయవారి విరోధంగా నా పక్షమున ఎవరు నిలుచును? ఆమె ఇట్లా దుష్టత్వం చేసే ప్రతి వ్యక్తికి, దోషం చేసే ప్రతి వ్యక్తిలో దురాత్మలు మరలా వచ్చి ఆవహిస్తాయి. గట్టిగా ఆమె 119వ కీర్తన 115వ వచనం. నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించెదను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయవారులారా తొలగుడి. ఆమేన్. దేవుని ఆజ్ఞలను దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత అనుసరించకపోయినా వారిలోకి మరలా దురాత్మలు అనేవి ఆవహిస్తాయి. దుష్క్రియలు చేసే వారిలో యెషయా 9వ అధ్యాయం 17. భక్తిహీనులను దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషపడు వారిలో ప్రభు వారి యవనలను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను వారి విధవరాండ్రైనను జాలిపడడు. ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు చాపబడి ఉన్నది. ఎవరైతే ఇంకా దురాత్మలు వెళ్ళగొట్టిన తర్వాత భక్తిహీనులుగా, దుర్మార్గులుగా, దుర్భాషలాడేవారుగా ఉంటారో, ఒకరి నోరు అనవసరమైన దుర్భాషలాడినా అపవిత్రాత్మలు తిరిగి వస్తాయి.
గట్టిగా ఆమె చెప్దాం. ఆ వ్యక్తుల జీవితాల్లో దాడి చేస్తాయి ఖచ్చితంగా. గట్టిగా ఆమె చెప్దాం. ఈ దుష్టులే, వీళ్ళందరూ దుష్ట ప్రవర్తన కలిగిన వాళ్ళే. 14 యెషయా 20, 14 అధ్యాయం 20 వచ్చి, నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకమునకు తేబడదు. ఆమె చెప్దాం. సో దేవుడు మాట్లాడుతుంది, ఇలాంటి దుష్ట ప్రవర్తన కలిగిన వారి జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయి. 31 అధ్యాయం 2 యెషయా, ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పగా దుష్టుల ఇంటి వారి మీదను కీడి చేయ వారికి తోడ్పడు వారి మీద ఆయన లేచును. దురాత్మను వెళ్ళగొట్టిన తర్వాత చెడు పనులు చేసే వాళ్ళతో చేతులు కలిపితే, కీడు పనులు చేసే వారితో మాట కలిపితే అవి మరలా తిరిగి వస్తాయి. ఆమె చెప్దాం. సో ఏది ఏమైనా దుష్ట ప్రవర్తన కలిగిన వారి మీదకి ఈ దురాత్మలు అనేవి తిరిగి వస్తాయి. అపవిత్ర ఆత్మలు తిరిగి వస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. ఇవి రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని హృదయం నిండా నింపుకుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఎటువంటి పాపపు ఆలోచనలకి, పాపపు తలంపులకి, పాపపు ఉద్దేశాలకి చోటివ్వక విశ్వాసం అంతకంతకు దేవుళ్ళో పెరగాలి. మధ్యలేని మరియలాగా. ఆమె చెప్దాం. ఆమె 7 దురాత్మల చేత పీడించబడిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు మగ్ధలేని మరియని స్వస్థపరిచిన తర్వాత ఆమె మరలా లోకం వైపు గాని, పాపం వైపు గాని, విడిచిపెట్టబడిన పాపపు జీవితం, పాత జీవితం వైపు గాని వెళ్ళలేదు. ఆమె ఎప్పుడైతే విడుదల పొందుకుందో యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో, అది మొదలుకొని కల్వరి సిలువ మరణ యాగం వరకు వెళ్ళిన యేసు ప్రభుతో పాటు ఉన్న వ్యక్తిలో ఎవరున్నారంటే, కూడా యేసుతో కూడా ఉన్న వ్యక్తిలో మగ్ధలేని మరి ఉన్నారు. పునరుద్ధానాన్ని కూడా ఆమె చూచింది. గట్టిగా ఆమె చెప్పాము. అంటే ఎంతగా తన హృదయాన్ని పూర్తిగా పాత జీవితంలోని మారు మనసులోకి తీసుకొచ్చుకుంది, ఎంతగా క్రీస్తుని వెంబడించడానికి పరితపించింది, ఎంతగా క్రీస్తుని ఆస్వాదించింది తన జీవితంలో. ఆయన బోధని కానీ, ఆయన మంచితనాన్ని కానీ, ఆయన చెప్పిన క్రియలను కానీ, సువార్తను కానీ, అనేక విషయాలు తప్పకుండా మగ్ధలేని మరియ జీవితం ద్వారా ఆమె జీవితం మారు మనసు పొంది క్రీస్తుని వెంబడించి మళ్ళా దురాత్మల చేత ఆవహించబడకుండా ఉండడానికి సాదృశ్యం. ఆమెలో 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఆ దురాత్మ తిరిగి వచ్చి తాను ఖాళీగా ఉంచిన ఆ ఇంటిలోకి మరలా 7 దురాత్మలు తీసుకొస్తాయను. కానీ ఈమెలోని పరిపూర్ణమైన విడుదల యేసు ప్రభు ఇచ్చాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మరలా దురాత్మలు ఆవించడానికి కారణం ఏంటంటే చోటు ఇవ్వడమే, ఖాళీగా హృదయం ఉండడమే, దేవుని వాక్యంతో నింపబడకపోవడం, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవడం, దేవుని వెంబడించకపోవడం. ఇవన్నీ కూడా దురాత్మలు మరలా వచ్చి ఆవహించడానికి ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి, ఆ హృదయాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి, ఆ మనసాక్షి కల్మషంలో ఉంది కాబట్టి ఆ దురాత్మలు ఆవహించడానికి ఛాన్స్ ఇవ్వబడుతుంది. కానీ రాత్రి కాలశంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అవి ఆవహించకుండా ఉండాలంటే, ఆ వెళ్ళగొట్టబడిన దురాత్మలు మరలా ఆవహించబడకుండా ఉండాలంటే మనం ఏమాత్రం కూడా దుష్టత్వానికి చోటు ఇవ్వకూడదు, చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు, కీడుతనానికి చోటు ఇవ్వకూడదు. కోపం, ఈర్ష్య, ద్వేష, ఏ రకంగా ఇతరుల ఎడల కూడా మనం ఏ రకమైనటువంటి నేరారోపణ భావాలు కలిగి మనం ఉండకూడదు. యేసు క్రీస్తు మాదిరి జీవితాన్ని మనం జీవించాలి. ఆయన లాంటి ఆలోచించాలి, ఆయన లాంటి తలంపులు తలంచాలి, ఆయన లాంటి ఉద్దేశాలు మనం కలిగి దానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. కానీ అలా జీవించకుండా మరలా లోకంలో పాపంలో హృదయాన్ని ఖాళీగా ఉంచుకుని అలాగే ఈ పాపం చేసే వారితో వాళ్ళతో వీళ్ళతో కలిసినట్లయితే ఖచ్చితంగా మరలా దురాత్మలు 1 కాదు 7 రకాలు మరలా దారుణమైనటువంటి జీవితంలోకి నడిపిస్తే మారు మనసు పొందని జీవితాలు. రాత్రి కాలశైలో ఇటువంటి ప్రవర్తన, దుష్ట ప్రవర్తన కలిగి మరలా దురాత్మలకి చోటిచ్చేలా చేసే ఆ బలవంతుడి క్రియలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల్లో, సేవకుల, విశ్వాసుల్లో ఆత్మీయ జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా అవరస్తులు కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడిన గాక. ఓ ఆత్మీయ ప్రార్థన అపవిత్రాత్మ ఒకసారి వెళ్ళగొట్టబడిన తర్వాత తిరిగి ఎవరు చోటు ఇస్తున్నా థ్యాంక్ యూ వాడి రాత్రి కాల సమయంలో విశ్వాసం లేని తరం వారి వలె అవిశ్వాసులుగా జీవించేలాగా, అవిశ్వాసులుగా జీవిస్తూ అపవిత్రాత్మలకు మళ్ళా చోటిచ్చేలా చేసి ఆ బలవంతుని క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా
వాని బలిపీఠాలు పగలగొట్టి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో థ్యాంక్ యూ జీసస్. ఒకసారి అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన తర్వాత తిరిగి వాటికి నాయన పాపం రూపంలో, కీడు దుర్భాషలు ఆడే మాటల రూపంలో, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, ఇలా కీడు పనుల ద్వారా చేసే ప్రతి బలవంతుడికి ఎక్కడ ఎవరి చేత లేలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో నాశనం చేయబడునుగా. ఆమేన్. రాత్రికాల సన్నాత్మీయత ప్రార్థనలో రాబా శాఖత రకాల మాందర దుష్ట ప్రవర్తన కలిగేలా చేసి, విడిచిపెట్టబడిన దురాత్మలు మరలా తిరిగి వచ్చేలా చేసి, దుష్ట ప్రవర్తన ద్వారా, ఓ దుర్నీతి ద్వారా, ఓ మూర్ఖత్వం ద్వారా ఆ దురాత్మ క్రియలు మరలా వారిలోకి వచ్చేలా చేసే ఆ బలవంతుడి క్రియలన్నిటిని కూడా, ఆ భ్రష్ట స్వభావం ద్వారా ఏలుబడి చేసే ఆ బలవంతుడి క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలన్నీ నాశనం చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక. ఆత్మీయ ప్రార్థనలో ప్రభా ఇదిగో విడిచిపెట్టబడిన దురాత్మలు మరలా వచ్చేలా చేసే మౌన మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా, ఓ థ్యాంక్ యూ లార్డ్, దేవుడు కోరుకున్న రీతిలో జీవించకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవలేకుండా ఆ దురాత్మలు మళ్ళీ ప్రవేశించేలా చేసే ఆ బలవంతుడి క్రియలన్నిటి కూడా ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దాని బలిపీఠం పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నాం. ఈ రాత్రికాల ఆత్మీయ ప్రార్థనలో విడిచిపెట్టబడిన అపవిత్ర ఆత్మలు ఏ విధముగా నాయన మరలా మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, ఓ బలహీనతల ద్వారా అనేక రకాలుగా ఎక్కడ ఎవరు ఏ రీతిలో చోటిస్తున్న ఈ రాత్రికాల చోటు ఇవ్వకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల ఆత్మీయ ప్రార్థనలో నాయన విడిచిపెట్టబడిన దురాత్మ క్రియలు మరలా ఎవరి జీవితాల్లోకి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి రక్తం చేత కంచె వేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు, బిడ్డలు, కుటుంబాలు యేసునామములో వారి చదువులు, ఉద్యోగాలు, ఆత్మీయ జీవితాలు, ఆ జీవితాలు గర్భఫలం థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ ఏలుబడి చేయకుండా, ఏ తరాల నుంచి వారి మీద దాడి చేయకుండా, ఎవరి జీవితాల్లో దాడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు సమూల ధ్వంసం చేయబడును. తండ్రి నీకు స్తోత్రాలు. విడిచిపెట్టబడిన దురాత్మ క్రియలు ఎవరి జీవితంలోకి మరలా తిరిగి రాకుండా, ఏ పాప కారణాల ద్వారా రాకుండా, ఏ పాప స్వభావాల ద్వారా, ఏ పాప ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, భ్రష్ట స్వభావాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ. ఓ ఈ ఆత్మీయ ప్రార్థనలో విడిచిపెట్టబడిన దురాత్మ క్రియలు రబ శకత రకల మాందర శకత రొకోల బాదరు గల మాందర గల బరబరవ ఏ రూపంలో కూడా మరలా తిరిగి ప్రవేశించకుండా దేవుని శక్తి గల వాక్యం చేత ప్రతి ఒక్కరి హృదయాలు యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తం చేత నింపబడింది గాక. థ్యాంక్ యూ లార్డ్. విడిచిపెట్టబడిన దురాత్మ క్రియలు మరలా ఎవరి హృదయాల్లో, ఎవరి ఆలోచనలు, ఎవరి తలంపుల్లోకి రాకుండా దేవుని యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, దేవుని ఆజ్ఞలు అనుసరించే జీవితంలోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో క్రీస్తును అనుసరించే జీవిత స్వభావాలకి యేసునామములో అలాంటి జీవితాలు విడుదలేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని, మహిమను, ప్రసన్నతను, వెలుగును నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదలేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా మళ్ళా ఏ విధంగా కూడా విడిచిపెట్టబడిన దురాత్మలు ఎవరి జీవితాల్లో కూడా రాకుండా, లేకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాయి. అగ్ని కంచెను జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నా. అయ్యా ఈ విడిచిపెట్టబడిన అపవిత్ర ఆత్మ క్రియలు మరలా ఏ ప్రాణాత్మ దేహాల ఆలోచన, తలంపుల, ఉద్దేశాలకు దాడి చేయకుండా, రాకుండా, సరిహద్దులో పొలిమేరలు ఏలుబడి చేయకుండా అవి సరిహద్దును పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గేడారులకి నజరుడైన యేసుక్రీస్తు నామములో మరలా తిరిగి రాకుండా యేసు రక్తం కంచె వేస్తున్న జకరియా 2:5 ప్రకారం అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నా. పరలోక సైన్య సమూహానికి కావలి దూతను హెబ్రీ 1:14 ప్రకారం విడుదల చేస్తున్నా. పరిశుద్ధాత్మ నిన్ను అనుసరించే జీవితాన్ని, క్రీస్తు స్వభావాన్ని కలిగి నడిపించబడే జీవితాన్ని, రోజు రోజుకి క్రీస్తు రూపంలోకి, స్వారూప్యంలోకి మలచబడే అభిషేకాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదలేస్తున్నాం. పాపపు స్వభావాలను దాచిపెట్టుకునే గుణాలు కాకుండా పాపాలను పశ్చాత్తాపడి దేవుడి క్షమాపణ పొందుకునే రీతిలో ప్రతి ఒక్కరి జీవితాలకి నీ వాక్యపు సన్నిధిని విడుదలేస్తున్నాం. నీ పోలికలకి నీ రూపాంతరం థ్యాంక్ యూ లార్డ్. రూపాంతరపరచబడే అభిషేకంలోకి నజరుడైన యేసు నామములో ప్రతి రోజు మేము నీ వాక్యంలో మలచబడే వారంగా, నీ పోలికలోకి మలచబడే వారంగా, నీ రూపంలోకి నాయన మలచబడే, నీ స్వభావంలోకి మలచబడే వారంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదలేస్తున్నాం. రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థన అంతటి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తాం.
ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తున్నాను. ఏస్తున్నాము ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ జీవిస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ప్లీజ్ సపోర్ట్ హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరంలో ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.